హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక విద్యాశాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పర్మనెంట్ గ్రూప్ సి పొజిషన్స్, చాలా రకాలుగా పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పొజిషన్స్కి వెంటనే అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి. ఇవి పర్మనెంట్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక వచ్చినట్లయితే చూడండి, చాలా రకాల జాబ్ అప్డేట్స్ చాలా జెన్యున్గా అయితే పెడుతున్నాము. ఒకసారి క్విక్గా చూసేయండి. చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. చాలా వాటికి తక్కువ డేట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి వేకెన్సీస్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఇందులోనే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ గ్రూప్ సిలో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఇది ఆన్లైన్ అయితే కాదు ఫ్రెండ్స్, మీరైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది, వర్డ్ ఫార్మాట్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ టెక్నీషియన్ ఫేజ్ 1 అని ఇక్కడ ఇక్కడ ఏ పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ అన్నిటికీ సిలబస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అన్ని సిలబస్తో సహా ఇచ్చారు కాబట్టి సో అన్ని క్లియర్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇలా కిందకి మొత్తం నేనైతే వచ్చేసి ఒకసారి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చాలా మందికి అయితే ఇందులో అయితే ఉపయోగపడేది అయితే మల్టీ టాస్కింగ్ పొజిషన్స్ అనేవి చాలా మందికి అయితే ఉపయోగపడతాయి. లోయర్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ నేనైతే మల్టీ టాస్కింగ్ అయితే చూపిస్తాను. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్లో 2, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 2, ఎస్సీలో 1 అయితే ఉంది. పే లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. పర్మనెంట్ పొజిషన్లో పాస్ ఆన్ స్కూల్ ఫైనల్ క్లాస్ 10th ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. అలా ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. మీ ఏజ్ అనేది 35 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్, మీరు జాబ్ జాయిన్ అయిన వెంటనే ఇక్కడ ఏం పనులు చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ జనరల్ క్లీన్నెస్ అండ్ అప్కీప్ సెలెక్షన్, క్యారింగ్ ఫైల్స్ అండ్ పేపర్స్ని మీరు అక్కడ ఫైల్స్ ఎవరైనా ఇస్తే వాళ్ళని ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళడం కానీ, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ని మెయింటెనెన్స్ చేయడం, ఫోటో కాపింగ్ అంటే మీరు జిరాక్స్ కాపీస్ తీసుకురావడం, మెయిల్స్ పంపించడము. సో ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి మీరు కూడా. సో ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్. నెక్స్ట్ అయితే టెక్నీషియన్ పొజిషన్స్ అయితే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐటీ సిఎస్సి చూసుకుంటే అన్రిజర్వ్లో 1 వేకెన్సీ అయితే ఉంది. మీరు 10th క్లాస్ విత్ ఐటీఐ హోల్డర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే క్లాస్ 10 3 years డిప్లొమా హ్యావింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 35 years అని క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. నెక్స్ట్ అయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఎస్సీ కేటగిరీ, ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 10+2 ఎగ్జామినేషన్ అయితే పాస్ అయిపోవాలి. 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. ఏజ్ అనేది నాట్ ఎక్సీడింగ్ 35 years అయితే ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. సీనియర్ టెక్నీషియన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐటీ సిఎస్సి డిపార్ట్మెంట్స్కి 1 వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్లో ఉంది. పే లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. మీరు క్లాస్ 10 చేసేసి ఐటీఐ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా 10+3 years డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, క్లియర్గా నేను అన్ని డీటెయిల్స్కి అయితే ఇస్తాను. నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ 1 అయితే ఉంది, అది ఓబీసీ కేటగిరీ. లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. స్కూల్ ఫైనల్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి ఐటీఐ హోల్డర్స్ చేసి ఐటీఐ ఎలక్ట్రానిక్స్లో 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకైతే వచ్చేసి 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కూడా 35 years ఏజ్ అయితే దాటైతే ఉండకూడదు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో స్టెనోగ్రాఫర్లో 4 వేకెన్సీస్, ఓబీసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 1 అయితే ఉంది. మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి స్పీడ్ అనేది ఇంగ్లీష్లో ఇంత టైప్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. మీ ఏజ్ అనేది 35 years దాటితే ఉండకూడదు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బట్ ఈ పోస్టులు అన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కొన్నిటికి మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ కావాలని అయితే చెప్పారు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టివర్డ్ అని చెప్పేసి ఉంది.
దాంట్లో అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళైతే కావాలి. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అయితే ఉంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మాత్రం కంపల్సరీ ఏం కాదు, బట్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సర్జెంట్లో అయితే ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఏ డిసిప్లిన్లో చేసినా పర్వాలేదు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే ఉంది, ఒకటే ఉంది. ఎస్సీ కేటగిరీలో మీరు 10th క్లాస్ చేసి 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు బీఈ బీటెక్ కనుక సివిల్ ఇంజనీరింగ్లో చేస్తే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కన్సోల్ ఆపరేటర్ ఒకటైతే ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. మీరు 10th క్లాస్ చేసి 3 ఇయర్స్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి 10 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన 5 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలైతే అడుగుతున్నారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పొజిషన్ అయితే ఉంది. లెవెల్ 5 శాలరీ. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్కి. సో ఏజ్ అనేది 35 ఇయర్స్ దాటితే ఉండకూడదు. జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇవి చూసారా, నేను అన్ని పొజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే టేబుల్ ఫార్మేట్లో అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పోస్టు ఏ ఏ కేటగిరీలకు ఉన్నాయో టేబుల్ ఫార్మేట్లో డీటెయిల్గా అయితే ఇచ్చారు. చూడండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, టోటల్ 22 వేకెన్సీస్ అయితే పడ్డాయి. సో ఇది షార్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో అయితే పడ్డాయి. ఇది చెన్నైలో అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు పోస్టింగ్ కూడా ఇందులోనే ఇస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ సిలబస్ నేనైతే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ పేజ్ని అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయని వెంటనే మీకు కూడా ఈ విధంగా కనిపిస్తుంది. మీకు సిలబస్ ఫర్ ఎంటీఎస్ కావాలంటే ఇది, హిందీ ట్రాన్స్లేటర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, నేను అన్ని పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటి యొక్క సిలబస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఎంటీఎస్ సిలబస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే రిటర్న్ టెస్ట్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 4 టాపిక్స్ అయితే ఉన్నాయి. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. 100 క్వశ్చన్కి 100 మార్క్స్ అయితే ఉంది. టాపిక్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. వీటిలో నుంచే మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫార్మేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోంచి తీసుకునేది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే ఉంది కదా. సో ఆ పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. సో మీరైతే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో ఎంత అమౌంట్ పే చేస్తారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ ద బ్యాక్ సైడ్, సిగ్నేచర్ అండ్ ద బ్యాక్ సైడ్ అయితే పెట్టాలి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి సో వెనకాల అయితే వచ్చేసి బ్యాక్ సైడ్ సిగ్నేచర్ పెట్టి ఇక్కడైతే అతికించండి. సో నెక్స్ట్ మీ ఫుల్ నేము యాజ్ పర్ ద అఫీషియల్ సర్టిఫికేట్స్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ ఏంటి, రిలీజన్ ఏంటి, మీ జెండర్ ఏంటి, మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. ఇవన్నీ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళైతే వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అవి మెన్షన్ చేయండి. అంటే మీ ఎస్ఎస్సి నుంచి 10th వరకు సో క్రొనాలజికల్ ఆర్డర్లో ఇవ్వండి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే ఎంప్లాయ్మెంట్స్ కూడా ప్రీవియస్ ఏ ఏ కంపెనీస్లో పనిచేస్తారో వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ బీన్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిసిప్లిన్ అయితే వచ్చేసి నో అని పెడుతున్నాను. సో మోస్ట్లీ ఇవన్నీ నో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, మీరు ఎప్పుడైనా కోర్టులకు వెళ్ళారా, అలాంటి క్యారెక్టర్ యాంటిసిడెంట్ రిపోర్ట్స్ అని చెప్తున్నారు. సో అన్నిటికీ నో అని పెట్టండి. ఒకవేళ మీ మీద ఇలాంటివి ఉంటే మాత్రం ఎస్ పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ చెక్ లిస్ట్స్ అయితే ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. మీరు అంటే ఎస్ఎస్సియా, మీరు ఇంటర్మీడియటా, యూజియా, పీజియా, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఏది ఉంటే మాత్రం ఏది పెడుతుంటే అది ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి ఏవి పెట్టకపోతే. ఇక్కడ చూడండి, ఫోటో ఐడెంటిటీ కార్డ్, డాక్యుమెంట్స్. సో ఇవి అండర్టేకింగ్ అయితే వచ్చేసి మీ నేమ్ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్. దీంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఎస్ నోలు పెట్టారో
సో ఎస్ అన్న సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. NITTTRలో చెన్నై నుంచి అయితే ఉంది కదా. సో దీనికి లాస్ట్ డేట్ 15/10/2024 5:30 PM లోపల మీరు ఎవరికి ఏం చేయాలంటే అప్లికేషన్ ప్రూఫ్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎన్క్లోజర్స్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా పంపించాలి. సో ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫీ అయితే వచ్చేసి మీరు ఎంత చెల్లించాలంటే 300 రూపీస్ ఫర్ ద ఎంటీఎస్ డ్రైవర్ పోస్టులకు మాత్రం 300, రిమైనింగ్ వాళ్ళందరూ 500 రూపీస్ అయితే చెల్లించాలి. సో ఎవరెవరంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ షుడ్ పేడ్ త్రూ ఆన్లైన్ అని చెప్పేసి క్లియర్గా ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ క్లికింగ్ దిస్ లింక్ దిస్ టైప్ సో NITTR అండ్ సెర్చ్ బాక్స్లో పెట్టుకుని మీరైతే రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీని కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళే ఒక PDF అయితే వస్తారు. సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అయితే మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఆ PDFని అయితే మీరు ప్రింట్ తీసుకుని సో రిసెప్ట్గా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. దాని మీద ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ షుడ్ బి రిటర్న్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ పైన రాయాలి. సో రిసెప్ట్ ఆఫ్ ద ఫీస్ వన్స్ పెయిడ్. సో ఒకసారి పే చేస్తే మాత్రం రిటర్న్ అయితే ఉండవు. SC ST డిజబిలిటీస్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి సో ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది బోత్ PDF ఫార్మాట్, వర్డ్ ఫార్మాట్స్లో ఉంది. డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిల్డ్ హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్. సో అంటే మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి రిసెప్ట్ కూడా అంటే మనీ రిసెప్ట్ అటాచ్ చేసి సెల్ఫ్ టెస్టెడ్ కాపీస్, రిలవెంటింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి నేను ఇక్కడ చూడండి హైలైట్ చేస్తున్నాను కదా, ఈ అడ్రస్కి పంపించమని చెప్తున్నారు. ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చెన్నై అని ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చారు. తమిళనాడు అడ్రస్కి అయితే పంపించండి. అలాగే ఎన్వలప్ మీద ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసి వన్స్ ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ చేంజెస్. ఒకసారి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే మాత్రం ఎటువంటి ఫర్దర్ చేంజెస్ చేయడానికైతే రాదు. ఇక్కడ చూడండి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి వాళ్ళే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అక్కడ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్స్, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ విల్ బి పోస్టెడ్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళే. సో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను కదా. సో ఇక్కడ NOC ఎవరైనా నో అబ్జెక్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మాత్రం NOC పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను లింక్ ఇస్తాను చెప్పాను కదా. సో ఆ లింక్ నుంచి మీరు ఏ డౌట్ ఉన్నా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఇది మెయిన్ లింక్ ఫ్రెండ్స్. దీనిలో నుంచి అన్ని ఫామ్స్ అయితే వస్తున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పర్మనెంట్ గ్రూప్ C పొజిషన్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.